మేడిగడ్డలో ఇన్వెస్టిగేషన్ షురూ అయిందట. బ్యారేజీ ఎందుకు కుంగిందో తెలుసుకునేందుకు భూగర్భ పరీక్షలు. ఈఆర్ఎం విధానంలో స్టడీ. ఫౌండేషన్ నుంచి భారీ మోటార్లతో నీటి పంపింగ్ చేస్తున్నారట. యాక్చువల్గా ముందు నుంచి అడిగింది ఇదే. మీరు ఇప్పుడు ఈ కొంతమంది మంత్రులు 4-5 పోయి ఆడ ఓ ప్రెస్ మీట్ పెట్టి ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని హెలికాప్టర్లో పోయి ఆగమాగం చేసి వచ్చారు. అది అవసరమే లేదని చెప్పినాం మేము. మీకు ఏ కంటెంట్ కావాలో ఆ కంటెంట్ 10 ఏళ్ళ నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం. మాలాంటి వాళ్ళం కావలసినంత కంటెంట్ ఉన్నది. ఎంతోమంది నీటిపారుదల రంగానికి చెందిన రిటైర్డ్ ఇంజనీర్లు మొత్తుకుంటూనే ఉన్నారు వాళ్ళు, ఈ ప్రాజెక్ట్ ఏంది కథ ఏంది అని. మీరు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే దాని మీద రూపాయి ఖర్చు పెట్టాలన్నా లేదా అన్నది ఆలోచించాలి. ఒక్క రూపాయి కూడా విచారణ చేయకుండా పెట్టడానికి వీల్లేదు. మళ్ళీ తెలంగాణను ముంచొద్దు అని దాన్ని అప్పుడు చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నాం. ఇగో మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి కారణాలేంటో తెలుసుకునేందుకు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ప్రాజెక్టు ఫీల్డ్ ఇంజనీర్ల పర్యవేక్షణలో ఎల్ఎన్టీ అధికారుల ఆధ్వర్యంలో గురువారం దర్యాప్తు మొదలైంది. వాళ్ళు ఏం చేస్తారు ఎల్ఎన్టీ అధికారులు? ఇది కేంద్రానికి చెందిన లేకపోతే ఒక ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన ఒక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో విచారణ జరగాలి. బ్యారేజీ 7వ బ్లాక్లోని 20వ నెంబర్ పిల్లరు నిరుడు అక్టోబర్ 21న కుంగింది. దానికి ఇరువైపులా ఉన్న పిల్లర్లు కూడా కుంగి వాటిలో పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో బ్యారేజీ ఎందుకు కుంగిందో తెలుసుకోవడానికి ఎలక్టోరల్ రెసిస్టివిటీ మెథడ్ ఈఆర్ఎం విధానంలో భూగర్భ పరీక్షలు నిర్వహిస్తున్నారట. ఇప్పటికే 6 నుంచి 8వ బ్లాక్లోని పిల్లర్ల వద్దకు నీళ్లు రాకుండా మట్టి కట్ట కాఫర్ డ్యామ్ నిర్మించారు. పిల్లర్ల ఫౌండేషన్ వద్ద ఇసుక తొలగించారు. 60 HP సామర్థ్యం గల మోటార్లు ఏర్పాటు చేసి ఫౌండేషన్లో వస్తున్న నీళ్లు ఎత్తిపోస్తున్నారు. గురువారం సాయంత్రం వరకు బ్యారేజీ బెడ్ లెవెల్ వరకు ఉన్న నీటిని తొలగించినట్టుగా తెలిసింది. మేడిగడ్డ ఘటనపైన ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేసే బాధ్యత తీసుకున్న ఎల్ఎన్టీ ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీకి ఆ పనులు అప్పగించింది. ఆ సంస్థ ఆధ్వర్యంలోనే ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. మొదట 7వ బ్లాక్ వద్ద ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఆ తర్వాత బ్యారేజీలోని మిగతా 7 బ్లాకుల్లో సర్వే చేస్తారట. అన్నారం సుందిళ్ల బుంగలకు గ్రౌటింగ్. అన్నారం సుందిళ్ల బ్యారేజీల్లో ఏర్పడిన బుంగలను పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. అన్నారం బ్యారేజీకి 2 చోట్ల, సుందిళ్ల బ్యారేజీకి 4 చోట్ల లీకేజీలు ఏర్పడ్డాయి. ఇసుక సిమెంట్ బస్తాలతో వాటిని తాత్కాలికంగా పూర్తి చేసిన ఇంజనీర్లు ఆయా బుంగలను పూర్తి చేసే బాధ్యతను డైనోసర్ అనే కంపెనీకి అప్పగించారు. ఆ కంపెనీ ఆధ్వర్యంలో దాదాపు అన్ని బుంగలను సిమెంటు కెమికల్ ట్రీట్మెంట్ ద్వారా గ్రౌటింగ్ చేసినట్టుగా తెలుస్తోంది. 2 బ్యారేజీల్లో ఎందుకు బుంగలు ఏర్పడ్డాయో తెలుసుకునేందుకు త్వరలోనే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. అంటే మీరు పనులు స్టార్ట్ చేయడానికి ముందుకెళ్తున్నారని అర్థమవుతున్నది. ఇదో పెద్ద బ్లండర్. అంటే మీకు కేసీఆర్కి ఈ విషయంలో పెద్ద పోలిక లేనట్టే కనిపిస్తున్నది. ఇప్పుడు మళ్ళీ ఎల్ఎన్టీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు, ఇది గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ కాదు. ఇది ఎల్ఎన్టీ ఎవరైతే ఏదైతే పిల్లర్లు కుంగినాయో ఆ కుంగిన దాన్ని ఎట్లా రిపేర్ చేయాలి, ఏం చేయాలన్న దాని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నది. దాని మీద అసలు ఇది ఖర్చు పెట్టాలన్నా, రూపాయి ఖర్చు పెట్టాలన్నా వద్దా, అడుగు ముందుకేయాలన్నా వద్దా, లేదంటే ఆపేయాలన్నా, ఒక నిరర్ధకమైన ప్రాజెక్ట్ కింద దీన్ని వదిలేయాలన్న దాని మీద విచారణ జరగట్లే. మీకు ఇంత మొత్తుకున్నా సిగ్గు రాకపోతే మళ్ళీ ఎవరిని ముంచుదామని గవర్నమెంట్ కూడా సమాధానం చెప్పాల్సిందే. ఇది ఒకవేళ ఇది ఎత్తిపోసినా, మీరు అంత రెడీ అయ్యి ఎత్తిపోసినా నేను అంటున్న మాట కాదు ఇది. ఈ టోటల్ ప్రాజెక్టులకి, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకి కేసీఆర్తో 10 ఏళ్ళ నుండి పనిచేసిన పెంటారెడ్డి అనే ఒక రిటైర్డ్ ఇంజనీరే, ఆయన సలహాదారుడే మొన్న నా ఇంటర్వ్యూలో చెప్పిండు, ఒకవేళ ఇది కట్టినా మునిగిపోడు పక్క 200% అని ఆయన ఓపెన్గా చెప్తున్నాడు. మళ్ళా రిపేర్ లేని మళ్ళా కథ ఏంది? ఆయన ఎందుకు మునిగిపోద్దని కూడా చెప్తున్నాడు. చివరికి ఆ పంప్ హౌస్ నేను 125 మీటర్ల దగ్గర పెట్టమంటే తీసుకొచ్చి 120 మీటర్ల దగ్గర పెట్టిరు, 130 దగ్గర పెట్టమంటే 125 దగ్గర పెట్టిరు. ఇక అది మునిగిపోక ఏం చేస్తాయి ఆ పంప్ హౌస్లో కథ? మళ్ళా వరదలకి మళ్ళీ మునిగిపోవడం ఖాయం, మీరు చూడండి అని చెప్తున్నారు ఆయన. మరి ఇంత ఓపెన్గా చెప్తున్న తర్వాత మళ్ళీ ఎందుకు ఆ పనులు? అసలు ఎవరిని బతికిద్దామని, ఏ కాంట్రాక్టర్ని బతికిద్దామని మీ ఉద్దేశం చెప్పండి.